వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 31న పెన్షన్ల పంపిణీ ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని పలువురు పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ నెల పెన్షన్ ఈ నెల 31 పంపిణీ చేయాలనే ప్రభుత్వం తెలియజేసింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజు పంపిణీ 31న బాధితులకు పెన్షన్ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 1వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2న పెన్షన్ అందజేయడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా పెన్షన్ అందించడం జరుగుతుందని కార్యాలయం సిబ్బంది తెలియజేశారు. నర్సరావుపేట రోడ్డు నందు గల మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన గురుకుల పాఠశాల బాలుర పాఠశాల నందు అంతర్జాతీయ స్పోర్ట్స్ డే తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు స్పోర్ట్స్ డే గురించి స్పోర్ట్స్ చార్ట్ వేయడం జరిగింది. తెలుగు భాష దినోత్సవం గురించి పలువురు విద్యార్థులు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్, రాధ, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పిఈటి జోనా నాయక్ స్పోర్ట్స్ డే సందర్భంగా పిల్లలకు స్పోర్ట్స్ షాట్లను వేయించడం జరిగింది. షాట్స్ ఆడడం వల్ల జీవితంలో క్రీడలు ముఖ్య పాత్రను పోషిస్తాయని భావితరాలకు అవగాహన పొందే విధంగా క్రీడల ఆవశ్యకతను తెలియపరచడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. సాగర్లోని 26 గేట్లను ఎత్తివేశారు. 5 అడుగుల మేర పైకి ఎత్తి 2,40,906 క్యూసెక్కుల నీరు దిగువనకు వదలడం జరిగిందని డ్యాం అధికారులు తెలియజేశారు. టోటల్ ఇన్ఫ్లో 2,40,906 క్యూసెక్కులు నీరు వస్తుండగా అదే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా దిగువకు వదిలివేస్తున్నారన్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం కూడా 590 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగానే కొనసాగుతోందన్నారు. వినుకొండపట్న మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యత చేపట్టిన సుభాష్ చంద్రబోస్ ని శ్రీ వాసవి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినుకొండపట్న అభివృద్ధికి వ్యాపారస్తులందరూ కూడా మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. అదేవిధంగా పట్నంలో గాని వ్యాపారస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే దానిని పరిష్కరిస్తామని తెలియజేశారు. వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలను నిర్వహించుకోవాలని తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డులు తనిఖీ చేయడం, రికార్డులను పరిశీలించడం జరిగింది. రోగులను సందర్శించి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నందు జనరల్ మెడిసిన్, గైనకాలజీ వార్డులోని రోగులను వారికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా భోజనం, మందులు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అన్ని ఉచితంగా హాస్పిటల్ సిబ్బంది వైద్య మిత్ర అందిస్తున్నారని జిల్లా కోఆర్డినేటర్ కు రోగులు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానస్ లో కలుసుకుందాం. నమస్కారం.